నా ఫోన్ గదిలో ఉంది. అది రింగ్ అయి చాలాసేపు అయింది. ఆహా, ఇందాకటి నుంచి మోగుతూనే ఉంది. ఒక్కటే డిస్టర్బెన్స్. మీ చెల్లి కూడా ఇందాకటి నుంచి పొట్టి ఒంటలా అరుస్తూనే ఉంది. నాకు చాలా డిస్టర్బింగ్ గా ఉంది. హే చీపో పొట్టిదానా. పోరా లొట్టు పిట్ట. ఛీ! అమ్మా, ఏం చేయమంటావు నాన్న? ఈ విడాకుల విషయం నాకు నిద్ర కూడా పట్టనిచ్చేలా లేదు. హాసిని కోర్టుకు వెళ్ళిందంటే మన పరువు పోతుంది. మనమిక్కడ తలెత్తుకొని తిరగలేం. ఇంకా లేట్ చేయొద్దు లాయర్ గారు. మీరు మీ పనులన్నీ పక్కన పెట్టేసి ముందు నా డివోర్స్ పేపర్స్ ప్రిపేర్ చేయండి. మీకు కావాలంటే ఒక 5,000 ఫీజు ఎక్కువ ఇస్తాను. నేను ఇంక ఇంట్లో ఉండలేను లాయర్ గారు. ఓకే, వన్స్ కేస్ కోర్టుకి వెళ్ళిపోయాక అది ఫినిష్ అయ్యే వరకు ఇక్కడే ఉంటాను. తప్పదు కదా. అలాగే ఎక్కడికి వెళ్ళను. తీర్పు వచ్చే వరకు ఇక్కడే ఉంటాను. ఓకే, ఎప్పుడు? ఎల్లుండికా? అలాగే అలాగే, అన్నీ తీసుకొచ్చేయండి. అలాగే లాయర్ గారు. హేయ్, ఏంటి? నువ్విక నుంచి ఈ ఇంట్లో విడాకుల మ్యాటర్ మాట్లాడటానికి వీల్లేదు. ఏం మాట్లాడాలనుకున్నా బయటికి వెళ్ళి మాట్లాడుకో. ఏ? ఎందుకు? ఎందుకేంటి? నువ్వు విడాకుల గురించి మాటి మాటికి మాట్లాడుతుంటే మా అమ్మ చాలా బాధపడుతుంది. మీ అమ్మ బాధపడితే నేనేం చేయాలి? ఏ, నీకసలు కొంచెమైనా కన్సర్న్ ఉందా? అత్తగారనే మర్యాద గౌరవం ఉందా? నిన్ను రోడ్డు మీదకి తోసేయకుండా ఇంట్లో ఉండనిచ్చినందుకు నువ్వు చూపించే గ్రాటిట్యూడ్ ఇదా? హలో, ఎవరమ్మా అత్తగారనే గౌరవ మర్యాదల గురించి మాట్లాడుతుంది? మీరేనా? ఏ, ఇదే విడాకుల మ్యాటర్ గురించి మీరు కూడా ఎదుటి వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టారో ఏడిపించారో మర్చిపోయారా? అంటే మీ అమ్మ వాళ్ళని బాధ పెట్టావని అంటున్నావా? ఎదుటి వాళ్ళు ఎవరైనా కావచ్చు. నేను పర్టికులర్ పర్సన్ గురించి చెప్పట్లేదు. ఎవరి మీద కన్సర్న్ చూపించిన మీకు ఎదుటి వాళ్ళ ఇబ్బందులు బాధలు తెలియవా అని అడిగే రైట్ లేదంటున్నాను. సరే ఓకే, మా అమ్మ గురించి కాదు, కనీసం మీ అమ్మిచ్చిన మాట గురించైనా ఆలోచించాలి కదా. నిన్ను మా ఇంటికి కోడలుగానే ఉంచుతానని మాటిచ్చారు కదా వాళ్ళు. మీ వాళ్ళ గురించైనా ఆలోచించవా నువ్వు? వాళ్ళ కోసమైనా ఆగవా నువ్వు? నాకు నా వాళ్ళెవ్వరూ లేరు. నా గురించి ఎవరో ఏదో ఒక మాట ఇచ్చారని చెప్తే నేను అస్సలు కేర్ చేయను. మీకెవరు మాట ఇచ్చారో వాళ్ళనే అడగండి. నాకు వాళ్ళకి సంబంధం లేదు. బాగా అడ్డంగా వాదిస్తుంది ఇది. హాసిని, నీకు మీ అమ్మ బాధ అంటే లెక్కలేదేమో. నాకు మాత్రం మా అమ్మ బాధపడితే పిచ్చి కోపం వస్తుంది. నేను ఎంత ఎక్స్టెన్షన్ వరకు వెళ్తానో నాకే తెలీదు. మా అమ్మ పరువు పోతే అస్సలు తట్టుకోలేను. చూడు, పరువు మర్యాదలు
మీ అమ్మకి మాత్రమే చెందుతాయని ఎవరు పేటెంట్ రాసివ్వలేదు. నాకు ఉంది పరువు, నాకు ఉంది ఆత్మాభిమానం. నా జీవితాన్ని బిల్డ్ చేసుకునే రైట్ నాకుంది. దాన్ని కాదనే రైట్ ఎవ్వరికీ లేదు. చెప్తే వినట్లేదు. చేయి చేసుకుంటేనేమో మ్యాన్ హ్యాండ్లింగ్ అంటుంది. రే, ఎందుకురా అంత చిరాకు పడుతున్నావు? అసలు వారాహి ఎలా ఉందో ఏంటో తెలుసుకోవడానికి నా ఫ్రెండ్ నేహాకి వారాహి పంపించిన ఆ లొకేషన్ని పంపించాను. తను ఇప్పటికొచ్చి ఆ మెసేజ్ చూడలేదు డాడ్. చూడమనే విషయం చెప్పాలని ఫోన్ చేస్తుంటే అసలు కాల్ కూడా లిఫ్ట్ చేయదు, ఆన్సర్ చేయదు. ఇట్స్ ఓకేరా, మనకి పని ఉన్నట్టే తనకి ఏదో ఇంపార్టెంట్ వర్క్ ఉండి ఉంటుంది కదా. ఏమో అలాంటి పనిలో ఉండే ఫోన్ చూసుకోలేదేమో, చూస్తే చేసేది కదా. హాయ్ చరణ్. ఓయ్, నువ్వేంటి డైరెక్ట్గా లోపలికి వచ్చేసావు? ఏ రాకూడదా? నీలాంటి వాళ్ళు లోపలికి రావాలంటే ముందు పర్మిషన్ ఉండాలి. నిన్ను ప్రేమించడానికే నీ పర్మిషన్ అడగలేదు, ఇక ఆఫీస్ గదిలోకి రావడానికి పర్మిషన్ అడుగుతానా? మొన్నోసారి మీ వాచ్మెన్ నన్ను బయట కూర్చోబెట్టి డ్రామా ఆడాడు కదా, అది మళ్ళీ జరగకూడదని డైరెక్ట్గా లోన్కి వచ్చేసాను. అసలు నిన్ను ఇక్కడికి ఎవరు రమ్మన్నారు? అసలు నీకు ఇక్కడేంటి పని? ఎక్కడైనా నిన్ను ప్రేమించడమే నా పని. ఆ ప్రేమే నన్ను ఇక్కడికి రప్పించింది. నా ద్వేషం నిన్ను ఇక్కడి నుంచి బయటికి తోయించే లోపు మర్యాదగా నువ్వే వెళ్ళిపో. నీ ద్వేషాన్ని నా మీద చచ్చెంత ప్రేమగా మార్చుకునే వరకు నువ్వు న్యూయార్క్ వెళ్ళినా, న్యూజివిడికి వెళ్ళినా నీ వెంటే వచ్చి నీ ప్రేమని నా సొంతం చేసుకోవడమే నా ఎయిమ్. అప్పటి వరకు నా ప్రయత్నాలు ఆపను. చూడు, నేను అసలే చాలా టెన్షన్లో ఉన్నాను. అనవసరంగా నన్ను ఇరిటేట్ చేయకు. ఆ తర్వాత నేనేం చేసినా నువ్వు ఫీల్ అవ్వాల్సి వస్తుంది. నువ్వేం చేసినా నేనేం ఫీల్ అవ్వను. అవునా? నువ్వు ఫీల్ అవ్వవా? నిన్ను తిడితే నాతో మాట్లాడేవనుకుంటాను. నిన్ను కొడితే నన్ను టచ్ చేసావనుకుంటాను. నిన్ను బయటికి తోసేస్తే నన్ను చూస్తే ఆగలేక నీ ముందు నుంచి బయటికి పంపించేస్తున్నావు అనుకుంటాను. అంకుల్, మీరైనా చెప్పండి తనకి. తనంటే పిచ్చిగా ప్రేమించే నన్ను ప్రేమించమని చెప్పండి. చూడమ్మా, మనిషిలో కోపాన్ని పుట్టించగలం, జాలిని పుట్టించగలం, నవ్వుని పుట్టించగలం, కానీ ప్రేమని మాత్రం మనల్ని పుట్టించిన వాడు కూడా పుట్టించలేడమ్మా. దానంతట అది పుట్టాల్సిందే. మీరు అంతే, మీ కొడుకులాగే. చరణ్, నువ్వేం చేసినా నేను నీ మీద ప్రేమ పెంచుకుంటూనే ఉంటాను. ఇదే ఫైనల్. అవునా? అయితే నువ్వు నన్ను ప్రేమించే కొద్దీ నేను వారాహి మీద నా ప్రేమని పెంచుకుంటూనే ఉంటా. ఇదే నేను చెప్పేది. ప్రేమించిన వాడి చుట్టూ నువ్వు తిరిగితే నేను ప్రేమించిన మనిషి చుట్టూ నా మనసు తిరుగుతూనే ఉంటుంది. నేను ఒంటరిగా ఉన్నా వారాహి ఆలోచనలు నన్ను ఒంటరిగా ఉండనివ్వవు. తను నా పక్కనుంటే టైంని మర్చిపోతాను.
తను పక్కన లేకపోతే నవ్వడం కూడా మర్చిపోతాను. ఇప్పుడు కూడా నేను వారాహి గురించి ఆలోచిస్తున్నాను. నేను తన గురించే టెన్షన్ పడుతున్నాను. ఇదిగో ఈ కాల్ కూడా వారాహి గురించే. ఏంటి ఎన్నిసార్లు చేయాలి నీకు? బాబు, నాకు ఆఫీస్లో అన్స్టాపబుల్ మీటింగ్ జరుగుతుంది. ఆఫీస్లో ఉన్నావు నువ్వు? ఆన్లైన్లో ఉన్నాను. వర్క్ ఫ్రమ్ హోమ్ కదా, 4 అవర్స్ నుంచి గ్యాప్ ఇవ్వకుండా బాస్ క్లాస్ తీసుకుంటున్నాడు. సరే, నువ్వు ఇప్పుడు ఫ్రీగా ఉన్నావా? ఇప్పుడే ఫ్రీ అయ్యా. హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ క్లాస్ స్టార్ట్ అవుతుంది. చెప్పు, ఏంటంత ఇంపార్టెంట్? నాకు బాగా కావాల్సిన మనిషి ఇక్కడ నుంచి అక్కడికి వచ్చింది. నువ్వు వెళ్ళి కలవాలి. ఏంటి బాబు సంగతి? వాయిస్లో చాలా ఫీల్ కనబడుతుంది. ఎస్, ఐఎమ్ ఇన్ లవ్. పీకల్ లోతు. ఆహా, మొత్తంగా తన ప్రేమలో మునిగిపోయి ఉన్నాను. ఓ వావ్, సూపర్, వాట్ ఏ ఫెంటాస్టిక్ న్యూస్. తన పేరు వారాహి, తన చెల్లెల పేరు సునైనా. ఇద్దరు కలిసి పని మీద హైదరాబాద్కు వచ్చారు. అదేదో లేడీస్ హాస్టల్లో ఉన్నారు. ఆ లొకేషన్ నీకు ఆల్రెడీ పంపించాను, నువ్వు ఇంకా చూడలేదు. ఓ, చూడటం కుదరలేదు బాబు. ఇప్పుడు వచ్చింది కదా, నేను చూసుకుంటానులే. నువ్వు ఆ లొకేషన్కి వెళ్ళి వాళ్ళు ఎలా ఉన్నారు, అక్కడంతా ఓకేనా కదా అని చెక్ చేయి. అలాగే ఫుడ్ కూడా తీసుకెళ్ళివు. ఓకే, ఆల్రెడీ ఈవినింగ్ అవుతుంది కదా, మళ్ళీ మీటింగ్ ఉంది. రేపు ఆఫ్టర్నూన్ లోపు వెళ్ళి చూడొచ్చా? ఓకే, వీలైనంత త్వరగా వెళ్ళి చూడు. అక్కడ ఏదైనా తేడా ఉంటే నాకు ఫోన్ చేయి, ఓకేనా? ఓకే, బాయ్. ఏ, నీకేమన్నా స్క్రూలూజా? ఇక్కడ నీ పక్కనే నీ కోసం పడిచొచ్చే మనిషి ఉంటే అక్కడెక్కడో హైదరాబాద్లో ఉన్న దాని గురించి ఆలోచిస్తావేంటి? అసలు అసలు అంత ప్రేమేంటి నీకు దాని మీద? అది నీకు దక్కదు. నీ ప్రేమ గెలవదని తెలిసి దాని వెంట పడతావేంటి? వద్దు, నేను చెప్పేది విను. దాని గురించి ఆలోచించుకో. వారాహి నిన్ను ప్రేమించదు, నేను మాత్రమే నిన్ను ప్రేమిస్తున్నాను. ప్లీజ్ నీ మనసులో నుంచి దాన్ని క్లీన్ చేసేసే. ఏయ్, చెప్తే నీకు అర్థం కాదా? ఎక్కడున్నా నేను వారాహి గురించి ఆలోచిస్తాను. అవసరమైతే వారాహి దగ్గరికి వెళ్తాను. నువ్వు ఇంకా ఎక్కువగా మాట్లాడితే నేను ఇప్పుడే ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాను. పో ఇక్కడి నుంచి, గెట్ అవుట్. అమ్మా, ఎందుకింత టెన్షన్ పడ్డాం? తను మన మాట వినడం లేదు, వాళ్ళ అమ్మ వాళ్ళ మాట వినడం లేదు. తనకి నచ్చిందే చేస్తానట్టుంది. మనం ఏం చేసినా అది మ్యాన్ హ్యాండ్లింగ్ అవుతుంది. అయినా ఇలాంటి రాక్షసిని ఉంచుకోవడం కంటే వదిలించుకోవడమే మంచిదమ్మా. విక్కీ, నీకు పదే పదే అదే మాట అనొద్దని ఎందుకు చెప్తున్నానో అర్థం కావడం లేదా? మన ఇంట్లో ఒక ఆడపిల్ల తనంతటా తానే విడాకులు కావాలని కోర్టుకు వెళ్ళింది అనే మాట మన ఖాందానికి తెలిస్తే నాకు ఎంత పరువు తక్కువ తెలుసా? అప్పట్లో నా ప్రేమ వల్ల మా నాన్న అంత అవమానంగా ఎందుకు ఫీల్ అయ్యారో అప్పుడు నాకు పూర్తిగా అర్థం అవ్వలేదు. తర్వాత నేను రాజస్థాన్ వెళ్ళాక బంధువులందరూ నన్ను చాలా హీనంగా చూస్తుంటే, వాళ్ళ హేళన మాటలు నా చెవులకి చేరుతూ ఉంటే అప్పుడు నాకు తెలిసింది పరువు విలువ ఏంటనేది.
ఆ తర్వాత నేను జీవితంలో నిలబడి ఈ స్థాయికొచ్చాను. పోయిన మీ తాతగారి పరువుని తిరిగి నిలబెట్టగలిగాను. కానీ ఇప్పుడు నేను మళ్ళీ అదే మా నాన్న స్థానంలో నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. నేను ఇంత సంపాదించి సొసైటీలో ఓ గొప్ప గుర్తింపు పొంది మన ఖాందాన్లో ఉక్కు మహిళ అని పిలిపించుకొని ఇప్పుడు మళ్ళీ ఒక ఆడపిల్ల వల్ల అవన్నీ ముక్కలైపోతూ ఉంటే నేను తలదించుకొని నిలబడలేను నాన్నా. అంతకంటే నా ప్రాణం పోవడమే మంచిదనిపిస్తుంది. అమ్మా అమ్మా, నేను ఎదుర్కొన్న పరిస్థితుల్ని నా పిల్లలు ఎదుర్కోకూడదు అని నా మనసు నలిగిపోతుంది. కానీ ఏం చేయాలో అర్థం కావడం లేదు. అమ్మా, నిన్ను ఇంత ఇబ్బంది పెడుతున్న ఆ హాసిని అసలు ఈ భూమి మీదే లేకుండా చేసేస్తే రేఖా, తప్పు. మన శత్రువు మనల్ని మానసికంగా చంపుతుంటే మనం వాళ్ళని చంపేయాలని చూడటం, ఆలోచించటం కూడా మన చేతకనితనం అవుతుంది. మనకి చేతనైతే వాళ్ళని కూడా మానసికంగానే ఇబ్బంది పెట్టాలి. జీవితంలో ఇలాంటి కష్టాలు మనకు వద్దు అని అనిపించేలా చెయ్యాలి. అంతేకాని ఇలాంటి ఆలోచనలు వద్దు, ఇంకెప్పుడు వద్దు. అమ్మా అరుంధతి, నువ్వెప్పుడొచ్చావు? విన్నానమ్మా, నీ బాధంతా విన్నాను. హాసిని విడాకులు కోరుకుంటుందని నువ్వు ఎంత టెన్షన్ పడుతున్నావో అర్థం చేసుకున్నాను. నీకు అర్థమైతే నువ్వేమైనా చేయగలవా? ఏమీ చేయలేనప్పుడు ఎందుకు అనవసరంగా మా పర్సనల్ మ్యాటర్స్లో కల్పించుకుంటావు? వెళ్ళు. అమ్మా తల్లి రేఖమ్మా, మరీ అంత కోపడకమ్మా. సింహం ముందు నక్క చిన్నదే, కానీ అదే నక్క తన జిత్తులతో ఆపదలో పడ్డ సింహాన్ని రక్షించగలదు, గాయపడ్డ సింహాన్ని భక్షించను గలదు. అంటే రేఖ ఆగు. అమ్మా, ఇతను శేఖర్ చెప్పింది నిజమే. తను నక్క తెలివితేటలున్నవాడు. అందుకే చెప్తున్నాను, హాసినితో నేను మాట్లాడతాను, విడాకులు వద్దని చెప్పి ఒప్పిస్తాను. వాళ్ళ అమ్మ చెప్తేనే చిరాకు పడిపోయింది. నువ్వు చెప్తే కొడుతుందేమో. నేను చెప్పడం వల్లే హాసిని వాళ్ళమ్మ మీద చిరాకు పెంచుకుంది. నేను ఇంటికొచ్చిన ప్రతిసారి హాసిని మెదడులో కొంచెం కొంచెంగా వాళ్ళ అమ్మ మీద, అక్కల మీద పాయిజన్ లాంటి మాటల్ని ఎక్కించాను. అందుకే ఇప్పుడు హాసిని ఇలా తయారైంది. ఇప్పుడు హాసినికి నా మాటే శాసనం. అదిగో హాసిని వస్తుంది.
మాట్లాడు శేఖర్. అమ్మా హాసిని, నేను నీతో హా, వచ్చేసారా? నేను మీతో మాట్లాడాలని చెప్పి మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను, ఇంతలోనే వచ్చేసారు. నాతో మాట్లాడాలా? ఇదేంటి, ఎప్పుడు నేను మాట్లాడుతుంటే వినడం, కోపంగా చూడటం మాత్రమే చేసేదానివి. ఇప్పుడు నువ్వే నాతో మాట్లాడాలనుకుంటున్నావంటే ఇదేదో కొత్తగా ఉంది. నువ్వు నాతో ఎప్పుడు మా అమ్మ గురించి ఏదో ఒకటి చెప్తూ ఉండేవాడు కదా, అందుకే నాకు వాళ్ళ గురించి ఓ ఐడియా వచ్చింది. దాంతోపాటు నేనేంటో ఏం చేయాలో కూడా క్లారిటీ వచ్చింది. ఆ క్లారిటీతోనే నేను డివోర్స్కి అప్లై చేస్తున్నాను.